హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీ అభిరుచి పెరటి రుచులు. సో గత ఎపిసోడ్లో మనం హైదరాబాద్ కళ్యాణ్ నగర్ వెంచర్ వల్ల నివాసం ఉన్న రామరాజు గారి ఇంటి మీద ఒక మిద్దె వనాన్ని చూసాం. ఈరోజు ఆ వనంలో చాలా అరుదైన మొక్కలు చాలా ఉన్నాయి. వాటితో పాటు సమ్మర్లో మొక్కల్ని సాగు చేసుకునే విధానం, వాటికి తీసుకునే జాగ్రత్తలు అవంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. నమస్తే రామరాజు గారు. నమస్తే అండి. మీకు మరొకసారి ఈటీ అభిరుచి పెరటి రుచులకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మీ టెర్రస్ ఫారెస్ట్ గురించి మన వ్యూవర్స్ చక్కగా వివరించారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మనకు టైం లేకపోవడం వల్ల అంటే మనం ఎపిసోడ్ని మనం ఆఫ్ పట్టుకున్న వాళ్ళకి సగం మాత్రం మనం చూపించగలేము. సో ఈరోజు ఏంటంటే మన వ్యూవర్స్కి మీరు అంటే సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. సమ్మర్ సీజన్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, కానీ ఒక మొక్క వేసుకునేటప్పుడు, ఒక మొక్క నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో అంటే మొక్క బతకాలంటే, ఎందుకంటే ఈ ఎండకి మనుషులు మనమే అల్లాడిపోతున్నాం, మనం రకరకాల జాగ్రత్తలు మనకు తీసుకుంటున్నాం. కానీ మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కానీ వివరించగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా సాధారణంగా చిన్నప్పుడు మనం మొక్కలు ఇప్పుడు ఏది టొమాటో, వంగ, మిరప ఇటువంటి మొక్కలు వేసినప్పుడు చిన్న నారు తెచ్చి వేసుకుంటాం. మనం నారుని వాళ్ళు వేసినప్పుడు గ్రీన్ నెట్లో పెంచుతారు. అది రాగానే మనం ఎండలో సమ్మర్ ఎంత ఎండలో పెట్టేస్తే గ్యారంటీగా సాయంకాలం కింద పడిపోతాయి. వాటిని జాగ్రత్తగా మట్టిలో వేసుకుంటూ ఒక్కరోజు 2 రోజులు స్లోగా ఎండలోకి మార్చితే అదేమి ఇబ్బంది పడదు, మొక్క ఏమి ఇబ్బంది పడదు. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా నేను ఈవినింగ్ ఒక్కసారి మొక్కలు నీళ్ళు పోస్తాను, మార్నింగ్ పోయిను. సమ్మర్లో ఏంటంటే అది కొంచెం దెబ్బతింటుంది అనుకుంటే, ఎండ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ నీరు కూడా కంప్లీట్ ఎండిపోతుంది, అది మట్టి కూడా. అటువంటిప్పుడు 2 times ఇవ్వటం. లేకపోతే ఇంకోటి ఏంటంటే మొక్క మీద మల్చింగ్ అంటాం దాన్ని, అంటే ఒక రకమైన కోక్పిట్ కానీ, లేదా ఎండుగడ్డి కానీ, లేదా ఎండాకులు కానీ, ఆ పోసిన నీరు ఆవిరైపోకుండా, నీరంతా అది ఎండిపోకుండా దానిపైన మల్చింగ్ లాగా పెడతాం. అదొకటి సమ్మర్లో చేయవలసిన పని. సరే ఇంకేదన్నా పోనీ ఇంకా చేసుకుందాం జాగ్రత్త అంటే గ్రీన్ నెట్ వేసుకోవచ్చు. నేను గ్రీన్ నెట్ కొద్ది రోజులు వేశాను, తర్వాత అది వేయటం తీయటం ఇబ్బంది అవుతుందని మానేశాను, వేయలేదు. అది వేయకపోవటం వల్ల నేను పెద్దగా ఇబ్బంది పడలేదు, ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల. దాంతోపాటు మనం ప్రయారిటీలో కొంచెం వెజిటబుల్స్ పండిస్తున్నాం కనుక సమ్మర్లో వచ్చి కొన్ని బాగుంటాయి. వాటికి సమ్మర్ కొద్ది మరీ ఇబ్బంది పెట్టదు. ఈ దొండ ఒకటి, తర్వాత దోస ఒకటి, తర్వాత దుంపకూరలు అంటే అది దుంప కింద నేలలో పెరుగుతుంది, దాంతో అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ దోశ అంతే, అలాంటివి కొన్ని బాగా సమ్మర్ ఎంత ఎండ అయినా పర్వాలేదు అనుకునే వాటిని కొంచెం మనం ఎక్కువ పెంచుకుంటాం. మిగతా వాటిని కూడా మానక్కర్లేదు, కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. సో అంటే సమ్మర్లో మనకి అన్ని రకాల వెజిటబుల్స్ని మనం పండించవచ్చు, అన్ని రకాలు పండించుకోవచ్చు, సీజన్ ప్రకారం మాత్రమే వస్తలేదు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో ఏవి కూడా షేడ్లో పెరిగి అనేది కాదు. ఈ ఎండ మన 40 వస్తుంది, పర్వాలేదు, కొంచెం జాగ్రత్త. 2 times కొంచెం వాటర్ ఇవ్వటం, తర్వాత మల్చింగ్ చేయటం. కొంచెం అట్లా మొదల్లో ఆ మట్టి అంతా శుభ్రంగా ఒకసారి ఎండిపోకుండా ఎండకి కొద్దిగా మల్చింగ్ అలాంటివి చేసుకుంటే మటుకు సమ్మర్లో కూడా మనం కాపించుకు వెజిటబుల్స్ అన్నీ పండించుకోవచ్చు. అయితే కొన్ని మరి ఇప్పుడు ఏదో పాలకూర లేకపోతే ఇంకోటి ఏదైనా అలాంటివి ఏమైనా కొంచెం మరీ పడిపోతూ ఉంటే వాటిని కొంచెం, ఎందుకంటే అంత ఎండకి ఒక్కసారి పడిపోతే అలా 4-5 రోజులు వరుసగా పడిపోతే కొద్దిగా మళ్ళీ చేదు వస్తాయి. అవి అటువంటివి లేకుండా ఉండటం కోసం చేయొచ్చు. సమ్మర్ పెద్ద మానేయక్కర్లేదు, మనం చక్కగా చేసుకోవచ్చు సమ్మర్ అంతా కూడా. మనకి జనరల్గా 40, ఎప్పుడన్నా 41, 42 వస్తుంది. అది కూడా ఇప్పుడు 37, 36 అసలు పర్వాలేదు. అది ఎండ కావాలి, మొక్క ఎండ ఉంటేనే తెగుళ్ళు. చాలా ఆశ్చర్యంగా సమ్మర్లో ఏ తెగులు ఉండదు. ఈ పెస్ట్ ఏది చాలా అంటే ఆ వేడికి అన్ని చచ్చిపోతాయి. సమ్మర్లోనే ప్లెజెంట్గా ఉంటుంది, కాబట్టి కొంచెం వేడి ఎక్కువ అవుతుంది. దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే క్రాప్ చాలా బాగా వస్తుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మామూలు వాటర్ ఎక్కువ పోసిన దానికంటే వాటర్ మోడరేట్గా చక్కగా తీసుకున్న మొక్క ఏ క్రాప్ అయినా, ఈవెన్ ఫ్రూట్ కానీ మిగతా క్రాప్ కానీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది.
ఇక్కడ యాక్చువల్గా ఇది ఒకటి చూడండి, వండర్ఫుల్ ఏకబిల్వం ఇది. ఏకవ బిల్వం. మీరు మారేడు అని అందరూ వింటారు, అది మారేడులో ఒక మారేడే కాకుండా దాని 3 బిల్వాలు. అది మారేడే కాకుండా ఏకబిల్వం, మహాబిల్వం, పంచబిల్వం, కాశీబిల్వం చాలా ఉన్నాయి. ఇది ఏకబిల్వం. అంటే ఇది ఇలా ఇవి ఇడినట్టున్నా ఒకే లీఫ్ మీద ఉంటుంది ఏకబిల్వం. చాలా ప్రశస్తమైన మొక్క అని చెప్తారు. ఇది మెడిసినల్గా చాలా హై వాల్యూస్ ఉన్నాయని చెప్తారు. అవును, నేను ఒక మొక్క దొరికితే చాలా మొక్కలు మేము గొడవలో వేయటానికి కూడా ఇచ్చాను నేను. చాలా రేర్ ప్లాంట్ ఇది. ఒకటి కుండీలో వేసాను ఇక్కడ వేయాలని. చక్కగా వస్తుంది. మొన్న శివరాత్రి చక్కగా మంచి ఇది వచ్చేసి సిగురు వచ్చేసి చక్కగా వచ్చింది. మన పూజ కోసం మాత్రం ఉపయోగిస్తారు, పూజకు వాడతారు. మెడిసినల్ ఆయుర్వేదం వాళ్ళకి తెలుస్తుంది. అది మెడిసినల్గా చాలా హై వాల్యూ అని చెప్తున్నారు ఇది. అవునండి, అవునండి. ఇది కాక ఇంకేమున్నాయి? అలాగా ఇవే కాకుండా ఇంకా నా దగ్గర అక్కడ క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి. వెళ్దాం. క్యాక్టస్ మొక్కలు అంటే ముళ్ళ మొక్కలు, ఎడారిలో పెరిగే మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయి. అవి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెడ్ చెర్రీ. ఇది రెడ్ చెర్రీ. మీకు ఐస్ ఫ్రూట్ మీద అక్కడ పెడతారు చెర్రీ. ఆ చెర్రీ ఇది సౌత్లో తక్కువ వస్తుంది. నాకు ఇక్కడ ఇదిగో గ్రీన్ నెట్ ఇదంతా అరేంజ్ చేసిన వాళ్ళని బాగానే వస్తుంది. ఫ్రూట్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. అయిపోయినాయి ఇప్పుడు. మన వింటర్లో చక్కటి ఫ్రూట్ వచ్చింది. దీనికి షేడ్ కావాలా? ఇది ఎండ మన ఈ ఎండకి తట్టుకోదండి, గ్యారంటీగా చచ్చిపోతుంది. ఎక్కడో నేను పెట్టవలసింది. అటు కొంత ఉంది, నేను మెల్లిగా ఎక్కడో నీడగా కుండీలో ఉంది, అది పట్టుకెళ్ళి షిఫ్ట్ చేస్తాను. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం చెట్టు నిండా కాపు వచ్చేస్తుంది. కాపు వచ్చి ఫ్రూట్ బాగా పండాక కోయిలు వస్తుంది. దానికి ఎలా తెలుస్తుందో తెలియదు. అంతకుముందు చూడడం ఎక్కడెక్కడ కనిపిస్తాయి, కోతలు వినిపిస్తాయి. దీని మీదకి వచ్చి కూర్చుని బాగా రైపోయింది తీసుకుని మేము ఫోటో తీయలేకపోయాం, కానీ అక్కడే కూర్చొని మింగుతుంది. ఇలా మింగుతూ ఉంటే అది మింగుతున్నట్టు కూడా తెలుస్తుంది మనకు చూస్తే. అంత ఎక్సలెంట్ మొక్క ఇది. ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క పక్షి కూడా లైక్ చేస్తుంటాయి. అలాగా సీజన్ అంటే ఇది ఎప్పుడు? వింటర్లో బాగా వస్తాయి. అంటే ఆల్రెడీ క్రాప్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పూత వచ్చినా ఈ ఎండకి ఆగదు. ఇక్కడ మొన్న ఏదో పూత కనిపించింది కానీ మాకు ఎండకి మాడిపోతుంది రాదు. ఇప్పుడు పూత ఎక్కడ ఉండాలి. 10 రోజుల క్రితం చూసాం. రౌండ్గా చక్కగా చెర్రీ వచ్చేస్తుంది. గింజలు వస్తాయి. ఆ గింజలు వేసినా మనకు మొక్క వస్తుంది. చక్కగా వస్తుంది మొక్క. అదే చూడండి, ఇవన్నీ ముళ్ళ మొక్కలు. క్యాక్టస్ అంటాం మనం, ఎడారిలో పెరిగే మొక్కలు. వీటిని ఇంకేండ ఏం చేయదు అది. అక్కడ చూడండి, అక్కడ బ్రహ్మజిముడు ఉంది. దానికి కాయ కూడా వస్తుంది చక్కగా. ఇదివరకు మేము చిన్నప్పుడు ఆ కాయ పైన ముళ్ళు ఉండవు, కానీ నూగులా ఉంటుంది. అదంతా తీసుకుని తినేవాళ్ళం కూడా. అలాగే ఇవి కూడా. ఈ మొక్క చూడండి, దాని ముళ్ళు గేలం ముళ్ళులా ఉంటుంది. అలాగా అది ఇది అది ఇంకా రకరకాల బ్రహ్మజీవుడు ఉంది, నాగజిముడు ఉంది, ఇంకా వేరే ఇంపాల లిల్లీ, ఇవన్నీ కూడా మీకు వీటిని అసలు ఎండ ఏం చేయదు. చాలా హ్యాపీగా ఉంటాయి ఎండలో. ఎంత ఎండ ఉన్నా హ్యాపీగా ఉంటాయి. వాటర్ కూడా పెద్ద అక్కర్లేదు. సమ్మర్ అంతా చక్కగా పెరుగుతాయి. ఇది ఏంటి పర్పస్ ఏంటి? ఇది కూడా దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూ ఉందని అంటారు. నాకు అది కూడా తెలీదు. కాకపోతే ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా ఉండాలని. నాకు నీటిలో పెరిగే మొక్కలు ఉన్నాయి, వింటర్లో పెరిగే మొక్కలు ఉన్నాయి, వర్షంలో పెరిగి ఉన్నాయి. అలాగే ఎడారిలో పెరిగే మొక్కలు కూడా కావాలనే ఉద్దేశంతో ఒక 5-6 రకాల మొక్కలు పెట్టాను నేను. అదే పర్పస్. కావాలి, ఎక్కువ అక్కర్లేదు. నేను వాటర్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే మా సాయిల్ చాలా తక్కువ ఉంటుంది. దాంతో కావాల్సిన ఇవి నాకు తెలిసింది చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని కూడా తీసుకోగలను, అందుకని వాటర్ అక్కర్లేదు. ఇక్కడ డ్రై వెదర్ అంత ఉండదు. నేను వాటర్ ఇస్తూ ఉంటాను. చాలా తక్కువ, బ్యూటిఫుల్గా కనపడుతుంది. చాలా మీకు అది ఫ్లవర్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. ఎక్సలెంట్ ఫ్లవర్. ఆ ఫ్లవర్, ఆ బ్యూటీ మనం నార్మల్గా చూడం ఇక్కడ. అంత బాగుంటాయి ఫ్లవర్స్. అలాగే కొన్నాటికి ఫ్రూట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటాయి. ఫ్రూట్ తినచ్చా మనం? ఈ బ్రహ్మజీముడిది అయితే తిన్నాం మేము. చిన్నప్పుడు తిన్నాం, ఈ మధ్యలో తినలేదు. నేను ఇక్కడ కాస్తూ ఉంటుంది, ఏవో అలాగే పాడవుతూ ఉంటుంది. పెద్ద ఈ మధ్య తినలేదు, కానీ బాగానే ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఆ రెడ్ ఫ్లవర్ అని చూడండి, దాన్ని అది కూడా ముళ్ళ మొక్కే. వాటర్ అక్కర్లేదు, ఎప్పుడు ఫ్లవర్ ఉంటుంది అలా చెట్టుకి. అలా మీకు ఒక డిఫరెంట్, అది అంటే నార్మల్ కంటే డిఫరెంట్గా ఉన్న మొక్కలు ఇవి. అవునండి.
మనం రేర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది చూడండి, క్రేపర్. ఇది క్రీపర్. ఓకే. చక్కగా అంటే పెప్పర్ అండి. ఇది పెప్పర్ అంటే మిరియాలు. అవునండి, చక్కగా క్రేపర్ చెట్ల మీద పాకి వచ్చేస్తుంది. ఇది చక్కగా కాసేస్తుంది, గింజలు వస్తాయి చక్కగాని. సో మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సాల్ట్ ఉందా పెప్పర్ ఉందా అని అడుగుతున్నాం. పెప్పర్ ఇది. అవునండి. తర్వాత అదే మీరు ఇక్కడ చెట్టు దగ్గర నిలబడ్డారు, కొద్దిగా దీని వాసన చూడండి, కొద్దిగా నలుపు వాసన చూడండి. దీంతో పచ్చకర్పూరం చేస్తారు. అంటే మన స్వీట్స్లో వేస్తాం చూడండి పచ్చకర్పూరం. ఓకే ఓకే. తినేది స్వీట్లో వేసి తినేది. మనకు ఆరతి కర్పూరం వేరు, అది పెట్రోలియం బై ప్రోడక్ట్. అది మండుతూ ఉంటుంది. ఇది స్వీట్లో వేసేది. ఈ ఆకు నుంచి తీసుకుంటారు దాన్ని, ఆ కర్పూరాన్ని స్వీట్లో వాడతారు. చాలా మంచి స్మెల్. అవునండి. ఇది ఎక్కడ దొరకదు. నేను అరకు వెళ్తే చిన్న మొక్క ఉంటే తెచ్చాను. ఓకే, అప్పటి నుంచి నా దగ్గర పోకుండా చక్కగా వస్తుంది. ఇది చాలా అప్పుడే 10 సంవత్సరాలు అవుతుంది, చక్కగా వస్తుంది. ఓకే ఉదయ్, మనం కొంచెం రేర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కాఫీ. ఇది కొంచెం సమ్మర్ స్టార్ట్ అయినా ఎంత చక్కగా చిగురు వస్తుంది. ఈ గింజలు కూడా వచ్చేస్తాయి, ఇంకా పూత వచ్చింది, చక్కటి గింజలు వస్తాయి. దీన్ని కొద్దిగా వేగించి దాన్ని ప్రాసెస్ చేసి పౌడర్ చేసి కాఫీ, ఫిల్టర్ కాఫీ తాగొచ్చు బ్రహ్మాండంగా. అంటే ఎన్ని ఇయర్స్ అయిందండి? ఒకసారి దగ్గర 10 సంవత్సరాలు దాటింది. 10 ఇయర్స్ దాటిపోయింది. యాక్చువల్గా నేను అరకు నుంచి తీసుకొచ్చాను ఇది కూడా. అరకులో ఎలా పాతారండి దీన్ని, ఈ సిల్వర్ ఓక్ మొక్కలు వేస్తారు దగ్గరగా. అంటే చెట్టు నీడని పెరిగే మొక్క ఇది. సిల్వర్ ఓక్ వేసేసి, సిల్వర్ ఓక్ బాగా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాయి. మీరు సిల్వర్ ఓక్ గురించి తెలిసి ఉంటుంది. దాంట్లో మధ్యలో మళ్ళీ కాఫీ వేస్తారంటే ఆ చెట్టు నీడ డైరెక్ట్ ఎండ తాగకుండా చెట్టు నీడ పెరుగుతుంది. ఇంకొక గమ్మత్ ఏంటంటే పెప్పర్ చూసాం ఇందాక మనం, తేగది. అది ఆ పెప్పరు సిల్వర్ ఒక చెట్టు మీద పాకుతుంది, పైకంటా పాకేస్తుంది. దాన్ని ఎక్కి కాయలు కోసుకుంటారు. ఇది దాని నీడను చక్కగా, దాని క్లైమేట్ బాగుంటుంది, పెరుగుతుంది. దాని గింజలు చేసి చక్కగా కాఫీ చేస్తారు. నేను 10 సంవత్సరాలు అయింది. నాకు తెచ్చిన తర్వాత 2వ సంవత్సరం నుంచి కొద్దిగా పూత వచ్చి రావటం మొదలైంది. ఇది ఆ చక్కటి గింజలు వస్తాయి. ఆ గింజలు పెరిగిన తర్వాత మనం దాన్ని ఏదో ఇప్పుడు మన ఈ తులసి వెన్ను వస్తుంది చూడండి, అలా వచ్చి చక్కగా దాని చుడి తిరిగి గింజలు వస్తాయి. దీంతో కాఫీ పెట్టుకోవడం చేస్తుంటారు. అది బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. జనరల్గా కాఫీ తాగటం మేము తక్కువ, ఈ మొక్క ఉన్న మూలంగా ఎప్పుడైనా తాగుతుంటాం. బాగుంటుంది. చక్కగా గింజలు చేసి దాన్ని పౌడర్ చేసి ఫిల్టర్ కాఫీ తాగొచ్చు. మొక్క ఒక స్టేజ్లో కొంచెం దెబ్బతింది, కానీ కొద్దిగా నేను గ్రీన్ నెట్ వేసుకుని, దీనికి గ్యారంటీగా గ్రీన్ నెట్ కావాలి. డైరెక్ట్ ఎండలో పనికిరాదు. ఇది షేడ్లో ఉండే మొక్క, షేడ్లోనే ఉండాలి. డైరెక్ట్ ఎండ ఉంటే మటుకు దెబ్బతింటుంది. వాటర్ అది కూడా కొంచెం మోడరేట్గా ఉండాలి. ఎక్కువ వాటర్ ఉన్నా దెబ్బతింటుంది అక్కడ. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఉంటాయి అవి, వాటర్ నిల్వ ఉండదు. ఎప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. వర్షం పడ్డా చెట్టు నీడ ఉంటుంది, చక్కగా పెరుగుతుంది. నాకు ఆ క్లైమేట్ కొద్దిగా నేను ఇక్కడ క్రియేట్ చేశాను కనుక చూడండి సిగురు ఎంత చక్కగా వస్తుందో. మొక్క చాలా హ్యాపీగా ఉన్నట్లు లెక్కలా ఉంటుంది. అవునండి. తర్వాత ఈ రేర్ ప్లాంట్స్ అనుకుంటే ఇది కూడా కొంచెం నార్త్లో వచ్చి మొక్కే, బ్రహ్మకమలం. ఫ్లవర్ వస్తే చక్కగా ఉంటుంది. సమ్మర్ కొంచెం షేడ్లో పెట్టాలి. తర్వాత ఇవన్నీ మొక్కలు కూడా స్నేక్ ప్లాంట్ అని, ఆ ప్లాంట్ ఇవన్నీ ఈ మధ్య ఆక్సిజన్ ఎక్కువ వస్తుందని విపరీతంగా పెంచుతున్నారు. ఇళ్లలో కూడా లోపల కూడా పెట్టుకుంటున్నారు, రూముల్లో షేడ్లో కూడా పెరుగుతాయి. నేను ఇప్పుడు సమ్మర్ వచ్చింది కానీ వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా షేడ్లో పెట్టాలి. కొంచెం బాల్కనీస్లోని లేకపోతే ఇంకా కొద్దిగా షేడ్ ఉన్న చోట నెమ్మదిగా షిఫ్ట్ చేస్తాను 10 రోజుల్లో. అవునండి. ఇంకా ఎదరికి వెళ్తే నాకు ఇక్కడ రుద్రాక్ష ఒకటి చూపిస్తాను మీకు. అదే మీకు రేర్ ప్లాంట్స్ అనుకుంటున్నాం కదా, ఈ రుద్రాక్ష అండి. ఇది అంటే అసలు మీకు సౌత్లో రాదు ఇది. ఓకే, ఏదో బతుకుతుంది నాకు అప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. అది నా దగ్గర 8 years నుంచి ఉంది. ఇంకా కాపు రాలేదు, చూడాలి ఎప్పుడు వస్తుందో. బతికుంది, అదే నాకు చాలా మంచి వాల్యూ, బతికుంటమే. అదే ఇక్కడ కూడా కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయి, మీకు ఈ బంచ్లో చూపిస్తాను నేను. ఇది చూడండి, ప్యూర్ శాండిల్ మొక్క. ఇది ప్యూర్ శాండిల్వుడ్. మీకు మంచి గంధం అంటాం చూడండి, గంధం తీస్తాను. నాకు కింద 20 సంవత్సరాల మొక్క ఉంది. ఇది నేను చిన్న మొక్కలు మళ్ళీ పాతడానికి తెచ్చాను. చక్కటి ఇది ఏంటంటే ఇది పారాసైట్ అంటే ఇంకొక దాని మీద ఆధారపడి బతికే మొక్క. ఇది మనం మొక్కను పాతిన తర్వాత పక్కన ఏదో మొక్క ఉండాలి, దాని ఏర్ నుంచి తీసుకుంటుంది ఇది ఫుడ్. ఈ ఏరు డైరెక్ట్గా తీసుకోలేదు, ఇంకో దాని మీద ఆధారపడదు కనుక పారాసైట్ అంటాం దీన్ని.
చక్కగా వస్తుంది. గంధం ఎట్లా వస్తుందండి ఇది? గంధం బాగా దగ్గర దగ్గర 30 years అయిన తర్వాత దాని రబ్బని తీసుకుంటే ఆ చేవ ఉంటుంది లోపల, దాన్ని అరగి తీస్తే గంధం. ఇది మొద్దు లోపల ఉన్న మొద్దు, బయట అదంతా తోలు తీసేస్తే లోపల ఉన్న మొద్దు నుంచి తీసి మనం యూజ్ చేస్తాం. చక్కటి స్మెల్ వస్తుంది, గంధం వస్తుంది. అది గంధం యూజ్ చేస్తాం, అది ఒరిజినల్ అయితే. తర్వాత మీకు ఇదిగో ఉమ్మెత్తు ఉందండి, ఇది కూడా మీకు చూడండి, ఉమ్మెత్తి కాయలు ఉన్నాయి, మీకు కాయ చూస్తే గుర్తుపడతారు. మన రేర్ మీకు మెడిసినల్ ప్లాంట్ ఇది. తర్వాత ఇది యాక్చువల్గా తులసిలో వెరైటీ అండి, ఎక్సలెంట్ తులసి. ఇది కర్పూర తులసి, వాసన కర్పూరం వస్తుంది. అంటే రేర్ ప్లాంట్ అని అన్న కానీ నేను ఇక్కడ మొక్క ఉంది మీకు చూపిస్తాను. అది మనం ఏమంటామంటే దాన్ని బుడ్డ పులసకాయ అంటాం విలేజ్లో. చక్కగా దీని కాయ కూడా చూపిస్తాను మీకు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ కాయ. ఇది చూడండి, ఇది పైన బుడగలా ఉంది, లోపల కాయ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఊడదీస్తే నీకు బుడగ, ఇది కాయ. ఇది పండితే చాలా చక్కగా ఉంటుంది, తినొస్తున్నది. నార్మల్గా వచ్చే మొక్క అది, ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, కానీ మనం ఇప్పుడు సిటీలో చూడలేకపోతున్నాం వాటిని. ఇది వెజిటేబుల్ కిందకి వస్తుందా? వెజిటేబుల్ కాదండి, ఫ్రూట్ తింటమే. ఫ్రూట్ సరదాగా తింటాం, ఏదో కమర్షియల్గా కూడా ఎక్కడ దొరకవు మీకు. ముగ్గాక చాలా చక్కగా ఉంటుంది మీకు. ఇలా పండుతోటి ఇలా అనేటప్పటికి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం నోరంతా వచ్చేస్తుంది. పుల్లగా ఉంది, ఇప్పుడు పుల్లగానే ఉంటుంది. పండాక కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం దాన్ని డిస్క్రైబ్ చేయలేము, తిని అనుభవించవలసింది అది. తర్వాత ఇంకా కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. అదే రండి ఇక్కడ మీకు. అంటే రేర్ ప్లాంట్ అని నేను చెప్పను, కానీ మీకు సాధారణంగా మీకు ఎవరో మిద్ది మీద వేరి మొక్కని టెర్రస్ మీద కాయలు కూడా ఉన్నాయి చూడండి చక్కగా. చింత ఏమండి, నిజంగా ఇది రేరు చెట్టు కాదు, కానీ టెర్రస్ మీద వేయడం మాత్రం రేర్ అనుకోవాలి. ఎక్కడన్నా కింద వేస్తే టెర్రస్ మీదకి వచ్చిన సందర్భాలు చూసాం, కానీ మీరు చింత చెట్టుని టెర్రస్ మీద వేసారు. బాబా మీరు గ్రేట్ బాబు. తర్వాత ఇది చూడండి, వెలగంటే వుడ్ యాపిల్ అంటాం చూడండి. ఇప్పుడు సిగురు వచ్చేస్తాను చూడండి, సిగురుతో పాటు పూత కూడా వచ్చేస్తాను చూడండి. ఇది పూత, కాయ కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇదంతా సిగురుతో పాటే పూత వచ్చేస్తుంది. చక్కటి వెలక్కాయ వస్తుంది. తర్వాత ఇది ఎక్కువ అప్పుడు అసలు సిటీలో ఎక్కడ కనిపించదు, క్రేపర్లో వచ్చింది చూడండి. అవును, ఇది నల్లేరు అండి. అది చాలా వండర్ఫుల్ మెడిసినల్ వాల్యూ ఉందని చెప్తారు. అవునండి, దీంతో మనం చక్కగా కర్రీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఇది మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్కల్లో చాలా రేర్ మొక్క, చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్న మొక్క అనమాట. ప్రతి ఒక్కరు వీలైతే ఈ నల్లేరు చెట్టుని అయితే మీరు ఇంట్లో పెంచుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఊరికి కట్ చేసి పత్తి వచ్చేస్తున్నాను, పెద్ద దాంట్లో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఇంకోటి నేరేడు ఉంది చూడండి, అలా నేరేడు. అది కూడా సీజన్లో చక్కగా పూత వచ్చి కాయ వచ్చేస్తుంది చక్కగాని, చాలా బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ చూడండి కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయ గుర్తుపడతారు మీరు, చీమ చింత. ఓకే, కాయలు కూడా విపరీతం కాస్తుంది. భూమిలో అయితే చాలా పెద్ద చెట్లు అవుతుందండి. మీరు వాటిని టెర్రస్ మీద పెంచేస్తారు. అది పండితే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు అయితే రాళ్ళతో కొట్టి తీసుకొని తినేవాళ్ళం. చాలా గమ్మత్తు చూడండి, ఇక్కడ పక్షులు తింటాయి, ఆ గింజలు పడేస్తాయి. అక్కడ చూడండి ఇంకో సీమచింత మొక్క వచ్చేసింది, ఇక్కడ ఇంకో మొక్క వచ్చేసింది. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వచ్చేస్తే సరే నేను అలా ఉంచేస్తాను. తర్వాత అదే ఇది ఒకటి చూడండి మీకు, మొగలి పొద. ఇది మొగలి పొద. దానికి చక్కగా అది పండిన తర్వాత, పండటం అంటే ఐవరీ కలర్లో వస్తాయి ఆకులు. అవి వచ్చినప్పుడు పూర్వం అయితే ఏం చేసేవారంటే, పూర్వం ఈ సెంట్లు స్ప్రేలు ఎక్కడ, అది పెద్దవాళ్ళు ఈ పంచులు ఉంటాయి కదా, తెల్ల పంచులు, మేత పంచులు, ఆ మడతలో దాన్ని పెట్టేవారు. పెట్టి దాన్ని వాళ్ళు కట్టుకున్నప్పుడు చక్కటి మొగలి వాసన వచ్చేది, మొగలి పువ్వు వాసన వచ్చేది. చక్కగా ఏదో మనం సెంటు స్ప్రే చేసుకున్నట్టే ఉండేది, అంతలా ఉండేది. అది మొగలి పొద కూడా వేసాను. అది కూడా చాలా ఏజ్డ్ ప్లాంట్. తర్వాత ఇంకా కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ క్రేపర్ ఉంది. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్లవర్ చూసుకుంటారు మీరు, ప్యాషన్ ఫ్రూట్ వస్తుంది దీనికి. దాన్ని జ్యూస్ చేసుకుంటారు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. తర్వాత క్యాక్టస్ లాగా చూడండి మొక్కలు అక్కడ, అది చూసారా, ముళ్ళ మొక్క ఉంది కదా, అది మీకు డ్రాగన్ ఫ్రూట్. అది డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య మార్కెట్లో అమ్ముతున్నారు డ్రాగన్ ఫ్రూట్. అలా రకరకాలుగా మీకు కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. రేర్ ప్లాంట్స్ అట్ ది సేమ్ టైం టెర్రస్ మీద పెంచగలం అనేది అక్కర్లేకుండా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. పండింది మనకి ఒక పండు చేద్దాం, మీ చేతితో మీరు ఎక్కువ అక్కడ ఉంది. వావ్, బాగా పండిపోయిందండి. ఏ రకంగానే కూడా దీంట్లో పెస్టిసైడ్స్ కొట్టం కనుక మీరు డైరెక్ట్ ఇది నేర్చు. రామరాజు మీకు విషయం తెలుసా, జనరల్ గా ఇది కూడా రేర్ ఫ్రూట్ కాదు, కానీ తినకపోవడం రేర్ అవుతుంది ఎపిసోడ్ లో. ఎగ్జాక్ట్లీ కదా, కాబట్టి తినాలి, శుభ్రంగా తినండి, ధైర్యంగా తినండి. నేను పెస్టిసైడ్స్ కూడా ఏం కొట్టను అసలు. అబ్బా
బాగానే ఉంటుందండి. సో జనరల్గా ఎప్పుడైనా నేను స్టార్ ఫ్రూట్ ఎక్కడన్నా కోసినప్పుడు ఇంత పండుది ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం ఎంత బాగా పండిన ఒక స్టార్ ఫ్రూట్ తిన్నాను. ఆ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అంటే పులుపు తీపి అన్నీ కలిసి మిక్స్ అయిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. సూపర్గా ఉంది. మీకు సాధారణంగా పక్షులు తింటాయని వదిలేస్తున్నాం మేము, ఇవాళ మీరు టేస్ట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ నాకు వదిలినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే రామరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము టెర్రస్ గార్డెన్ని చూద్దామని వస్తే మీరు టెర్రస్ ఫారెస్ట్ని చూపించారు, దానికి థ్యాంక్స్ మీకు. అంతేకాకుండా అరుదైన మొక్కల్ని చూపించారు, దానికి థ్యాంక్స్. అంతేకాకుండా సమ్మర్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఆ సమ్మర్కి ఆ మొక్కలు పాడవకుండా వాడిపోకుండా చచ్చిపోకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు, వాటికి థ్యాంక్స్. వీటన్నిటికన్నా ఒక మంచి పండిపోయిన స్టార్ ఫ్రూట్ నాకు టేస్ట్ చేయడానికి ఇచ్చారు, దానికి ఇంకా పెద్ద థ్యాంక్స్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి మనం చూడటానికి. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు వాటిని కూడా ప్లాన్ తప్పకుండా, ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ చాలా ఉంది కాబట్టి మనకు టైం లేకపోవడం వల్ల మనం ఇంతటితో మనం ముగిచ్చేస్తున్నాం. సో మళ్ళీ మేము కలుసుకుంటాం, ఇంకా చాలా విషయాలు మీ దగ్గర తెలుసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. ఓకే, చూసారు కదా ఫారెస్ట్ లాంటి ఒక టెర్రస్ గార్డెన్ని అండ్ అలాగే అరుదైన మొక్కల్ని అండ్ అలాగే సమ్మర్ సీజన్లో మనం ఎలాంటి మొక్కల్ని వేసుకోవాలి, ఆ మొక్కల్ని చక్కగా బతికించుకోవడం కోసం ఎలాంటి సూచనలు తీసుకోవాలి కూడా చాలా చక్కగా రామరాజు గారు వివరించారు. కానీ మాకు టైం లేకపోవడం మనం ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. రిమైనింగ్ పార్ట్ కానీ ఇంకా బోల్డ్ విషయాలు రామరాజు గారు చెప్పడం సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అవన్నీ కూడా తెలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటేజ్ల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.